ఆశన్న పక్కలు ఆశన్న పక్కలు ఇక్కడ విచ్చేసినటువంటి సోదరమణులకి అలాగే మీడియా పాత్రికేయులకు అందరికీ నూతన శుభాకాంక్షలు. 2024 సంవత్సరంలో అనేక విప్లవాత్మక మార్పులు సంభవించి మరి కూటమి భారీ మెజారిటీతో భారీ సీట్లు తెప్పించుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంతమొందించడానికి 2024 సంవత్సరం ఎంతో కీలక పాత్ర వహించింది. మరి ఆ సంవత్సరంలో అనేక మార్పులు వచ్చి మరి 2024 దాటి 2025 సంవత్సరానికి అడుగుపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా నూతన శుభాకాంక్షలు చెబుతూ మరి నాకు అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషను ఇవ్వటానికి కారకులైన కూటమి నాయకులకి అలాగే అనేక మంది పెద్దలకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ 2025 సంవత్సరంలో మరి కార్పొరేషన్ చైర్మన్గా నేను ప్రజలకి ఏ విధంగా మేలు చేయాలో, ఏ విధంగా సహాయ సహకారాలు చేయాలో ఆ విధంగా ఒక ప్రణాళిక రచించుకుని ఆ విధంగానే ప్రయాణం చేసి అందరికీ మంచి మేలు చేస్తానని చెప్పి ప్రభుత్వం అండదండలతో మేలు చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనేక ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పర్యటించి ఏజెన్సీలో కూడా రోడ్లు కూడా లేని పరిస్థితుల్లో మరి అనేక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఆర్జీఎస్ కింద 4,700 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ కింద రోడ్లు మరి శాంక్షన్ చేయించి సంక్రాంతిలోపే అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వేల కోట్ల రూపాయలు రోడ్లు పూర్తి చేయించడం అనేది మామూలు విషయం కాదు. ఇది చరిత్రలోనే ఒక జ్ఞాపకంగా మిగిలిపోయి అది ఒక రికార్డుగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మన రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఏ విధంగా తపన పడుతున్నారో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, అలాగే ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలని చెప్పి వాళ్ళు తపన పడుతున్నారో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా వాళ్ళ అడుగుజాడలు నడిచి మేము కూడా మా సాయశక్తుల కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025 సంవత్సరంలో అందరూ కూడా మంచి మేలు జరగాలని, సుఖశాంతులతో ఆరోగ్యాలతో జీవించాలని, ఆర్థిక పరిస్థితులు పడాలని ఆ దేవుని కోరుకుంటూ మరి దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర ప్రజలకు అలాగే అగ్నికుల క్షత్రియ సోదరీమణులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం అందరికీ ఆయురారోగ్యాలతో అలాగే సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రాబోయే కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా బాధ్యతాయుతంగా అమలు చేసే యంత్రాంగం అంతా కూడా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇక ముందు ఇంతకుముందు చాలా బాధలు పడ్డారు, మనం చూసాం. రాష్ట్రం అంతా కూడా ప్రజానికం అంతా కూడా ఎంతో బాధలు పడ్డారు. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆలోచనలతో కొత్తగా
రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ మరొకసారి ముందుగా జనసేన పార్టీ శ్రేణులకి రాష్ట్ర ప్రజలకు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేసింది. కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజల్ని అభివృద్ధి మార్గంలోకి నడిపింది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవటం, అలాగే 21 సీట్లకి 21 సీట్లు 100% స్ట్రైకింగ్ రేట్ రావటం, అందులో కార్పొరేషన్ల పదవులు కూడా కొన్నింటిని కేటాయించడం, అందులో మాకు అత్యంత ఆప్తులు చిలకలపూడి పాపారావు గారికి తీర ప్రాంత సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా, పంచాయతీల సంఘానికి అధ్యక్షుడిగా, తీర ప్రాంత ప్రజలతో మమేకమై తిరిగిన వ్యక్తిగా, పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టలుగా చిలకలపూడి పాపారావు గారికి అగ్నికుల క్షత్రియుల అభివృద్ధి మరియు సంక్షేమ చైర్మన్ రావటం, ఈ సంవత్సరం మేము మొట్టమొదటిసారిగా చేసుకుంటాం, హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటాం. చాలా సంతోషంగా ఉంది. మేము భవిష్యత్తులో ఏదైతే ప్రజలు మా మీద పెట్టుకున్నటువంటి ఆశల్ని, అలాగే పాపారావు గారు కూడా తీర ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను ఇప్పటికే గతంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి వాటిని ఒక ప్రణాళిక రచించుకుని డిప్యూటీ సీఎం గారి ద్వారా, ఎంపీ గారి ద్వారా, ఎమ్మెల్యే గారి ద్వారా ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. ఎందుకంటే మేము అత్యంత దగ్గరగా ఉంటాం కాబట్టి తెలుస్తుంది. సమస్యలను పరిష్కారం తీసుకెళ్ళి ప్రజలకు మరింత మేలు చేసి 2025 సంవత్సరాన్ని సౌభాగ్యవంతంగా తీర్చిదిద్దామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. అగ్నికుల క్షత్రియ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పాపారావు గారు ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో వారు అనుకున్నటువంటి అన్ని విధాలుగా అగ్నికుల క్షత్రియ ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యులందరినీ డెవలప్ చేయాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే అగ్నికుల క్షత్రియ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.